అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆశీర్వాదకారకుడుగా నియమించినావు. కీర్తన 21:6. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నియమించినావు. ప్రైజ్ లార్డ్. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అన్న మాట మరి ఎంత గొప్ప మాట, గొప్ప ఆశీర్వాదకరమైనది. అయితే ఆశీర్వాదకారకులుగా నియమించబడుట అన్నది మరి బహు ఆశీర్వాదమును ఉన్నతమైన బహుమానమున ఉన్నది కదా. మొట్టమొదటిగా ఆదికాండంలో 12:2-3 చూస్తే, ఆదిలో అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన మాట, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అంత ఆశీర్వదింపబడను అని అంటున్నాడు దేవుడు యెహోవా. చేయిస్తాడు. తర్వాత ఇస్సాకుతో ఆదికాండం 26:3-4 నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను, ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడను. మూడవదిగా ఆదికాండం 28:13-14 నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును, భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడునని యాకోబుతో కూడా సెలవిచ్చారు. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ అపొస్తలుల కార్యం 3:25 నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడను అని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారని తెలియజేస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. గలతీ 3:8-9 చూస్తే, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతివంతులుగా తీర్చినని లేఖను ముందుగా చూసి మీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదరని అబ్రహామునకు మరి సువార్తను ముందుగా ప్రకటించారు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అన్న ఈ లేఖన భాగమును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. ద్వితీయోపదేశకాండం 1:11 తాను చెప్పినట్లుగా దేవుడు మనల్నందరినీ నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండునట్లు మనలను మన సంతానమును నియమించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ నియామకములన్నింటిలో దేవా ఆశీర్వాదకారకులుగా ఉండునట్టి నియామకం బహు గొప్పది, బహు అత్యున్నతమైనది. ప్రభావ మీకు స్తుతులు స్తోత్రాలు. మేము మా సంతానము నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండునట్లును అబ్రహాము వలె విశ్వాస సంబంధమై ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అట్టి నియామకములో నిత్యము నిలిచి జీవించినట్టు కృపా భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.